Hello everyone. So once again welcome to SSC Telugu YouTube channel. So ఈ వీడియో సోషియో రిలీజియస్ రీఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడబోతున్నాం. ఓకేనా? సో ఈ రీఫార్మ్స్ అనేవి చాలా వరకు ఏంటంటే మన మోడర్న్ పీరియడ్‌లో జరిగాయన్నమాట. సో ఈ రీఫార్మ్స్ అనేవి ఎవరు తీసుకొనొచ్చారు? ఇది ఏ ఇయర్‌లో వచ్చింది? దీని యొక్క ప్రామినెన్స్ ఏంటి అని చెప్పేసి మనకి ఎగ్జామినేషన్‌లో ఎక్కువగా క్వెషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అది మనం చూద్దాం. ఓకేనా? లెట్ స్టార్ట్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి. ఇక్కడ మనకేంటంటే ఏదైతే ఈ మైండ్ మ్యాప్ అనేది ఉందో ఇది మీకు ఈ విధంగా ఉంటుంది. దీన్ని మీరు ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేయాలో మీకు బాగా తెలుసు. అండ్ దాంతో పాటు ఏదైతే ఎస్ఎస్‌సి తెలుగు అఫీషియల్ టెలిగ్రామ్ ఛానెల్ ఉందో అక్కడ కూడా మేమేంటంటే ఇది అప్‌లోడ్ అయితే చేస్తాం. అండ్ దాంతో పాటు మా యొక్క అప్లికేషన్ తెలుగు ఎగ్జామ్ ప్రెప్ యాప్ ఈ అప్లికేషన్‌లో కూడా స్టడీ మెటీరియల్ సెక్షన్‌లో మైండ్ మ్యాప్స్ అన్నీ కూడా అప్‌లోడ్ అయితే చేస్తాం. ఓకేనా? ఇప్పుడు టాపిక్ వద్దాం. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి చూస్తే అబాలిషన్ ఆఫ్ సతీ. అబాలిషన్ ఆఫ్ సతీ అనేది ఎవరు చేశారు అండ్ ఎప్పుడు చేశారు? సో, ఈ అబాలిషన్ ఆఫ్ సతీ అనేది ఒక యాక్ట్‌గా పాస్ అవ్వడం జరిగింది. ఏ సంవత్సరంలో అంటే 1829. సో, ఎవరు పాస్ చేశారు అంటే విలియం బెంటిక్. సో, విలియం బెంటిక్ సతీనేంటంటే అబాలిష్ చేశాడు. కానీ ఈయన అబాలిష్ చేయడానికంటే ముందు రాజా రామ్మోహన్ రాయ్ గారు ఎవరైతే ఉన్నారో, ఈయన యొక్క ప్రామినెన్స్, ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. సో, ఈయన ఏంటంటే దీనికి విరుద్ధంగా అంటే సతికి విరుద్ధంగా చాలా వాయిస్ అనేది రైజ్ చేశాడు. ఎప్పుడైతే ఈయన వాయిస్ అనేది రైజ్ చేయడం జరిగిందో, దీని తర్వాత మన విలియం బెంటిక్ గారు ఏం చేశారు, దాన్ని అబాలిష్ చేశారు. దాని తర్వాత విడో రీమ్యారేజ్ యాక్ట్ అనేది కూడా మనకు రావడం జరిగింది. సో, ఇదొచ్చేసరికి ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ డీకే కర్వే. ఓకేనా? డీకే కర్వే గారు దీని వెనక ఒక ప్రామినెంట్ రోల్ అనేది ప్లే చేశారు. సో, విడో రీమ్యారేజ్ యాక్ట్ అనేది 1856 ఇన్ ద ఇయర్ 1856లో రావడం జరిగింది. ఇది ఎవరు పాస్ చేశారంటే ఈ యాక్ట్ డల్హౌసీ పాస్ అనేది చేశారు. అండ్ దాంతో పాటు ఇక్కడ గనక చూస్తే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఎలాగైతే సతీ యొక్క అబాలిషన్ వెనక రాజా రామ్మోహన్ రాయ్ గారి హస్తం ఉందో, అదే విధంగా విడో రీమ్యారేజ్ యొక్క ఓకేనా? దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అంటే విడోస్‌ని రీమ్యారేజ్ చేసుకోండి అని చెప్పేసి ప్రమోట్ చేయడానికి వెనక ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారి చెయ్యి కూడా ఉంది. అండ్ దాంతో పాటు ఇక్కడ గనక చూస్తే విష్ణు శాస్త్రి పండిట్ ఈయన 1866లో ఏం చేశాడు? విద్ చూడండి ఇక్కడ వివాహ ఉత్తేజక్ మండల్ ఇది స్థాపించడం జరిగింది. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత 'ఎంజీ రానాడే' ఇన్ ద ఇయర్ 1861 ఈయన కూడా దీనికి వెనక ఒక మెయిన్ పర్సన్. దీని తర్వాత వీక్లీ నేమ్ అంటే వీక్లీ ఒక పత్రిక లాంటిది ఒకటొచ్చేది. సో, దాన్నే 'సత్యప్రకాష్' బై కర్సోదాస్ ముల్జీ. ఓకేనా? నెక్స్ట్ ఓకేనా? సో, చైల్డ్ మ్యారేజెస్ అనేది దానికి విరుద్ధంగా చాలామంది వాయిస్ అనేది రైజ్ చేశాడు. సో, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ బిఎం మలబారి. సో, ఇక్కడ ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ అనేది 1891లో పాస్ అయింది. సో, ఈ ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ అనేది ఏం చెప్పిందంటే ఎవరైతే చిల్డ్రన్స్ ఉన్నారో 12 ఇయర్స్ కంటే తక్కువగా ఉన్న వాళ్ళనేంటంటే మ్యారేజ్ అనేది చేయకూడదు. అండ్ దాని తర్వాత మనకేంటంటే శారదా యాక్ట్ అనేది రావడం జరిగింది. సో, ఈ శారదా యాక్ట్‌లో ఏంటంటే 1930లో ఈ యాక్ట్ ఏం చెప్పిందంటే అబ్బాయిల యొక్క మినిమమ్ ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అండ్ అమ్మాయిల యొక్క మినిమమ్ ఏజ్ వచ్చేసరికి 14 ఇయర్స్. కానీ ఇప్పుడు అబ్బాయిల యొక్క మినిమమ్ ఏజ్ 21 ఇయర్స్ అండ్ అమ్మాయిల యొక్క మినిమమ్ ఏజ్ టు గెట్ మ్యారీడ్ ఈజ్ 18 ఇయర్స్. ఎవరికైనా అబ్బాయిలు 21 ఇయర్స్ కంప్లీట్ అయితే చెప్పండి మ్యారేజ్ అనేది చేసేద్దాం. ఓకే. సో, నెక్స్ట్ దీని తర్వాత ఎడ్యుకేషన్ నుంచి కూడా మనకేంటంటే చాలా రిఫార్మ్స్ అనేవి రావడం జరిగింది. అందులో మెయిన్‌గా మనం చెప్పుకుంటే మ్యాక్యులేస్ మినిట్ 1835లో మ్యాక్యులేస్ మినిట్ అనేది రావడం జరిగింది. ఇదొచ్చేసరికి దీని యొక్క మెయిన్ ఫోకస్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ని ప్రమోట్ చేయడం ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ దాంతో పాటు డౌన్‌వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ ఏదైతే ఉందో అది ఇక్కడ మనకేంటంటే చెప్పడం జరిగింది. కానీ టైమ్ పీరియడ్‌లో ఇది రావడం జరిగింది. ఈయననే ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాగా కూడా మనం చెప్తాం. కానీ ఏదైతే ఈ డౌన్‌వర్డ్స్ ఫిల్ట్రేషన్ థియరీ అనేది ఉందో దీన్ని దీన్ని విరోధిస్తూ వుడ్స్ డిస్పాచ్ అనేది రావడం జరిగింది. సో, ఇట్ అబ్రోగేటెడ్ ద డౌన్‌వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాస్ ద మాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. ఇండియన్ ఎడ్యుకేషన్ యొక్క కార్టాగా మనం వుడ్స్ డిస్పాచ్‌ని అంటాము. అండ్ ఇది ఏం చేసిందంటే డౌన్‌వర్డ్స్ ఫిల్ట్రేషన్ థియరీ కాకుండా వెర్నాక్యులర్స్‌ని వెర్నాక్యులర్స్‌ని మనమేంటంటే ప్రోత్సహించాలి. అంటే లోకల్ లాంగ్వేజెస్‌ని లోవర్ లెవెల్స్‌లో
మనం ప్రోత్సహించాలి. సో, ఈ డౌన్‌వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ ఏం చెప్తుందంటే, ఇక్కడ ఒక పర్సన్‌ని మనం ఏంటంటే చదివిస్తాం. దీని తర్వాత ఈయన వెళ్లి ఇంకొక ఇద్దరినో, ముగ్గురినో దీని తర్వాత ఇలా ఏంటంటే ఈ డౌన్‌వర్డ్స్ ఫిల్ట్రేషన్ అనేది చేస్తూ ఉండాలని చెప్పారు. కానీ అది కూడా ఓన్లీ ఇంగ్లీషే. బట్ ఈ వెర్నాక్యులర్ లో మనం ఏం చేసామంటే, అంటే ఈ వుడ్స్ డిస్పాచ్‌లో మనం ఏం చేసామంటే సమ్ మనం ఇంపార్టెన్స్ అనేది ఇచ్చాం. ఓకేనా? క్లియర్? ఒక్క సెకండ్. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత మనకేంటంటే ఫస్ట్ యూనివర్సిటీ ఫర్ ఇండియన్ వుమెన్ ఇదొచ్చేసరికి ఎస్ఎన్‌డిటి యూనివర్సిటీ. ఇదొచ్చేసరికి ఎవరు స్థాపించారంటే డాక్టర్ దిండో కేశవ్ కర్వే ఇన్ ద ఇయర్ 1916 ఎడ్యుకేషన్‌లో ఈ రిఫార్మ్స్ అనేవి జరిగాయి. దీని తర్వాత ఇప్పుడు చూద్దాం వుమెన్స్ ఆర్గనైజేషన్స్ అనేవి కొన్ని ఫార్మ్ అయ్యాయి. అందులో గనక చూస్తే భారత్ స్త్రీ మండల్ ఇది ఎవరు స్థాపించారంటే సరళాదేవి చౌధరిని. దీని తర్వాత లేడీస్ సోషల్ కాన్ఫరెన్స్ ఇదొచ్చేసరికి రమాబాయి రానాడే. దీని తర్వాత ఆల్ ఇండియా వుమెన్స్ కాన్ఫరెన్స్ మార్గరెట్ కజిన్స్ 1927లో స్థాపించారు. దీని తర్వాత ఆర్య మహిళా సమాజ్ పండిట్ రామాబాయి సరస్వతి. సో, ఇవన్నీ అంతగా ఇంపార్టెంట్ ఏం కాదు. దీని తర్వాత అగెయిన్స్ట్ చతుర్వర్ణ సిస్టమ్. చతుర్వర్ణ అంటే ఏవైతే 4 వర్ణాస్ అనేవి ఉన్నాయో అంటే చతుర్వర్ణ సిస్టమ్ అంటే ఏంటంటే ఎవరైతే బ్రాహ్మిన్స్ ఉంటారో బ్రాహ్మిన్స్ యొక్క కొడుకులు బ్రాహ్మిన్సే కావాలి. శూద్రుల యొక్క కొడుకులు శూద్రులుగానే ఉండాలి. అలా ఈ చతుర్వర్ణ సిస్టమ్ అనేది ఉండేది. సో, దీనికి విరుద్ధంగా మనకేంటంటే కొన్ని మూవ్‌మెంట్స్ జరిగాయి. సో, అందులో మహద్ సత్యాగ్రహ ఇదొచ్చేసరికి ఇన్ ది ఇయర్ 1927లో ఎవరు నేతృత్వం ఇక్కడ జరిపించారంటే బీఆర్ అంబేద్కర్ గారు. ఇందులో ఈయన ఏం చేశాడంటే ఏదైతే చాలా ప్రామినెంట్‌గా నమ్మే పుస్తకం ఏంటది మనుస్మృతి. ఈ మనుస్మృతి పుస్తకాన్ని ఈయన బర్న్ అనేది చేయడం జరిగింది. దీని తర్వాత బహిష్ ఇక్కడ చూడండి. బహిష్కర్తి ఓకేనా? బహిష్కృతి హితకర్ణి అని జెప్పేసి ఇంకొక మూవ్‌మెంట్ జరిగింది. ఎక్కడ 1924 ఇది గూడా బీఆర్ అంబేద్కర్ గారు ఇది బాంబేలో ఈయన చేయడం అయితే జరిగింది. ఓకేనా? దీని తర్వాత ఇప్పుడు చూద్దాం స్పెషల్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్‌మెంట్స్ అనేవి మనకు కొన్ని జరిగాయి. సో, ఇవొచ్చేసరికి బై ఈవి రామస్వామి నాయర్ ఈయనని మనం ఏమంటాం ఇంకొక పేరు పెరియార్ అని జెప్పేసి అంటాం. ఇదొచ్చేసరికి కేరళలో మనకేంటంటే ఈ మూవ్‌మెంట్స్ అనేవి సౌత్‌లో ఎక్కువగా జరగడం జరిగింది. ఇన్ కేరళ నారాయణ గారు. దీని తర్వాత ఇన్ మహారాష్ట్ర జ్యోతిబాయి పూలే. సో, జ్యోతిబాయి పూలే గారు ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్‌మెంట్‌ని మహారాష్ట్రలో కండక్ట్ చేశారు. దీని తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ రాజా రామ్మోహన్ రాయ్ గురించి మన ఆర్ఆర్ఆర్, ట్రిపుల్ ఆర్. ట్రిపుల్ ఆర్ అంటే మనకు ఓకేనా. ఎన్టీఆరో లేకపోతే రామ్ చరణో గుర్తు రాకూడదు. మనకి ఎవరో గుర్తు రావాలి. ఆర్ఆర్ఆర్ అంటే రాజా రామ్మోహన్ రాయ్ గుర్తు రావాలి. సో, రాజా రామ్మోహన్ రాయ్ గారు ఏం చేశారంటే ఆత్మీయ సభని 1814లో ఇన్ ద ఇయర్ 1814లో ఆత్మీయ సభని స్థాపించారు. దాని తర్వాత ఈ ఆత్మీయ సభ ఏమైందంటే బ్రహ్మో సమాజ్‌గా కన్వర్ట్ అయింది. దీనికి మనం ఏం చేసాం బ్రహ్మో సమాజ్‌గా 1828లో దీనికి నామకరణం చేశాం. దీని తర్వాత ఈయనకేంటంటే నార్మల్‌గా ఈయన పేరు రామ్ మోహన్ రాయ్. ఈయన పేరు రామ్ మోహన్ రాయ్. కానీ ఈయనకి టైటిల్ రాజా అని జెప్పేసి ఎవరిచ్చారంటే ఇట్ వాస్ గివెన్ టు హిమ్ బై అక్బర్ II. అక్బర్ సెకండ్ ఏంటంటే ఈయనకి రాజా అని చెప్పేసి టైటిల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా? క్లియర్. దీని తర్వాత 1791లో ఈయన ఏం చేశాడు ఫస్ట్ హిందూ కాలేజ్ అనేది స్థాపించడానికి చాలా ప్రయత్నించాడు. అవునా? సో, ఆయన ప్రయత్నం తర్వాత జోనథన్ డంకన్ ఏం చేశారంటే ఈ ఏదైతే ఫస్ట్ హిందూ కాలేజ్ బనారస్ హిందూ యూనివర్సిటీ అలా బనారస్‌లో హిందూ కాలేజ్ అనేది స్టార్ట్ చేశారు. సో, స్టార్ట్ చేసిందేమో జోనథన్ డంకన్. కానీ దీని వెనక కొంతవరకు మన రాజా రామ్మోహన్ రాయ్ గారి ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా రాజా రామ్మోహన్ రాయ్ గారు కొన్ని పుస్తకాలు కూడా రాశారు. అవి గనక చూస్తే 'గిఫ్ట్ టు మోనోథియిజం' ఓకేనా. 'గిఫ్ట్ టు మోనోథియిజం' దాని తర్వాత 'ద పర్సెప్ట్స్ ఆఫ్ జూయిష్' దీని తర్వాత 'సంవాద్ కాముది' దీని తర్వాత 'మీరాతుల్ అక్బర్.' సో, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా సార్లేంటంటే ఈ 'మీరాతుల్ అక్బర్' అని పేరు వినగానే మనం ఏం చేస్తామంటే ఇదొచ్చేసరికి ఎవరో ఒక ముస్లిం పర్సన్ రాసుంటారని జెప్పేసి అనుకుంటారు. కానీ ఇది రాసింది రాజా రామ్మోహన్ గారు. ఆయన ఇది పార్సీ లాంగ్వేజ్‌లో రాశారు. పార్సీ లాంగ్వేజ్‌లో రాశారు. అండ్ దాంతో పాటు గనక చూస్తే ఈయన ఇక్కడ చూడండి ఇక్కడ 1791లో హిందూ కాలేజ్ అనేది బనారస్‌లో ఎస్టాబ్లిష్ చేశారు. దాంతో పాటు ఇన్ ద ఇయర్ 1817లో కూడా ఒక హిందూ కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. 1817లో కూడా ఒక హిందూ కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అది ఈ హిందూ కాలేజ్ అనేది ఎక్కడ ఉంది అంటే కాల్కటాలో దీన్ని ఎస్టాబ్లిష్ అనేది చేశారు. ఇది ఎవరెవరు ఎస్టాబ్లిష్ చేశారంటే డేవిడ్ హేర్
ప్లస్ రాజా రామ్మోహన్ రాయ్. డేవిడ్ డేవిడ్ హేర్ ప్లస్ రాజా రామ్మోహన్ రాయ్. ఓకేనా? డేవిడ్ హేర్ ప్లస్ రాజా రామ్మోహన్ రాయ్ వీళ్ళు ఇద్దరు కలిసి ఏంటంటే దీన్ని ఎస్టాబ్లిష్ అయితే చేయడం జరిగింది. క్లియరా? ఓకేనా? అండ్ దాంతో పాటు మన రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి చూస్తే హి వాస్ స్ట్రిక్ట్‌లీ అగైన్స్ట్ టు పాలిథియిజం. హి వాస్ స్ట్రిక్ట్‌లీ అగైన్స్ట్ టు పాలిథియిజం. అంటే మోర్ థాన్ ఒక గాడ్‌ని నమ్మేది. ఓకేనా? సో, గాడ్స్ ఒకరికంటే ఎక్కువగా ఉన్నారని చెప్పేసి నమ్మడం. అండ్ దాంతో పాటు ఐడల్ వర్షిప్‌ని కూడా ఈయన ఏంటంటే ఖండించేవాడు. ఐడల్ వర్షిప్, ఐడల్ వర్షిప్‌ని కూడా ఈయన ఖండించేవాడు. ఓకేనా? సో, ఈయన యొక్క ఫిలాసఫీ అనేది ఇది. నెక్స్ట్ దీని తర్వాత దేవేంద్రనాథ్ ఠాగూర్ అండ్ బ్రహ్మో సమాజ్ యొక్క డివిజన్ గురించి చూద్దాం. సో, దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు ఏం చేశారంటే తత్వబోధిని సభ అని చెప్పేసి ఒక సభని స్టార్ట్ చేశారు. ఎప్పుడు? ఇన్ ద ఇయర్ 1839లో తత్వబోధిని సభ ఎస్టాబ్లిష్ చేశారు. దీని తర్వాత బ్రహ్మో సమాజ్‌లో మనకేంటంటే డివిజన్స్ అనేవి ఏర్పడ్డాయి. బ్రహ్మో సమాజ్‌లో ఏమయ్యాయి? డివిజన్స్ అనేవి ఏర్పడ్డాయి. సో, ఇక్కడ చూస్తే బ్రహ్మో సమాజ్‌లో ఇక్కడ మనకు బ్రహ్మో సమాజ్ ఆఫ్ ఇండియాగా డివైడ్ అయ్యి 1866లో మనకిది ఏమైంది? డివైడ్ అయింది. దీని తర్వాత ఏదైతే ఆది బ్రహ్మో సమాజ్ ఉంది గదా! సో, ఇది కూడా 1866లో అంటే బ్రహ్మో సమాజ్ డివిజన్స్ 2 డివిజన్స్‌గా డివైడ్ అయ్యాయి. బ్రహ్మో సమాజ్ ఒకటి, ఇంకోటి ఆది బ్రహ్మో సమాజ్. ఈ ఆది బ్రహ్మో సమాజ్‌కి నేతృత్వం ఎవరు వహించారు అంటే మన దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు, దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు. అండ్ దాంతో పాటు ఇక్కడ బ్రహ్మో సమాజ్ ఏదైతే ఈ సెకండ్ డివిజన్ అనేది ఉందో ఇది ఎవరు నేతృత్వం వహించారు? ఈ ఆది బ్రహ్మో సమాజ్ వచ్చేసరికి మనకు ఓకేనా? సో, బ్రహ్మో సమాజ్ కేశవ్ చంద్ర సేన్. కేశవ్ చంద్ర సేన్. కేశవ్ చంద్ర సేన్. సో, బేసికల్లీ ఈ కేశవ్ చంద్ర సేన్ అండ్ ఎవరైతే మన దేవేంద్రనాథ్ ఠాగూర్ గారున్నారో, ఈయన ఏం చేశారంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ గారిని అంటే ఈ తత్వబోధిని సభ ఎస్టాబ్లిష్ చేసిన దేవేంద్రనాథ్ ఠాగూర్ గారిని బ్రహ్మో సమాజ్‌లో ఇన్వైట్ చేసి వాళ్ళిద్దరూ కలిసి బ్రహ్మో సమాజ్‌ని రన్ చేస్తూ ఉన్నారు. కానీ దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడి వీళ్ళేం చేశారు బ్రహ్మో సమాజ్ అనేది నా బ్రహ్మో సమాజ్ నేను తీసుకెళ్తాను. నువ్వు ఏదోకటి చేసుకో అని చెప్పేసి అలా వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ రావడం వల్ల బ్రహ్మో సమాజ్ అనేది కేశవ్ చంద్ర సేన్ గారు తీసుకున్నారు. దాని తర్వాత ఆది బ్రహ్మో సమాజ్ అనేది మన దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు తీసుకోవడం జరిగింది. దీని తర్వాత ధర్మ సభ అనేది ఒక సభ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎప్పుడు? ఇన్ ద ఇయర్ 1830 బై రాధాకాంత్ దేవ్ గారు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇదొచ్చేసరికి ఇట్ ఈస్ క్వైట్ అపోజిట్ టు రాజా రామ్మోహన్ రాయ్‌స్ ఫిలాసఫీస్. అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు ఏం చెప్పారంటే మనం మోడర్నైజేషన్ వరకు వెళ్ళాలి. అంటే మనం ఏంటంటే సతీని అబాలిష్ చేయాలి. వుమెన్ యొక్క ఎడ్యుకేషన్‌ని మనం సపోర్ట్ జేయాలి. దాంతో పాటు వుమెన్ యొక్క రీమ్యారేజెస్ అనేవి, విడోస్ యొక్క రీమ్యారేజెస్ అనేవి మనము చేయాలి అని జెప్పేసి రాజా రామ్మోహన్ రాయ్ గారు చెప్పేవారు. కానీ ఈ ధర్మసభ ఏం జెప్తుందంటే ధర్మం ఏదైతే ఉందో అంటే ప్రీవియస్ నుంచి ఏదైతే వస్తూ ఉందో అదే ధర్మం, అదే మనం ఫాలో అవ్వాలి. అంటే ప్రీవియస్‌గా ఏవైతే మూవ్‌మెంట్స్ ఉన్నాయో, ప్రీవియస్‌లీ ఏవైతే మన యొక్క పూర్వీకులు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారో అదే మనం ఫాలో కావాలి. అదే మనం ఫాలో కావాలి అని జెప్పేసి ఇక్కడ ఈయన ఏంటంటే చెప్పడం అనేది జరిగింది. ఓకేనా? ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు ఈ రివైవలిస్ట్ మూవ్‌మెంట్ వాళ్ళు మేజర్‌గా ఒక స్లోగన్ అనేది యూజ్ చేసేవాళ్ళు. ఏంటది అంటే గో బ్యాక్ టు గో బ్యాక్ టు రూట్స్. మన రూట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రూట్స్‌కి మనం వెనక్కి వెళ్ళాలి అని జెప్పేసి వీళ్ళు చెప్పేవాళ్ళు. దీని తర్వాత వేద సమాజ్ అని జెప్పేసి ఒక సమాజ్ అనేది స్టార్ట్ జేశారు. సో, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాస్ బ్రహ్మో సమాజ్ ఆఫ్ సౌత్ ఇండియా, బ్రహ్మో సమాజ్ ఆఫ్ సౌత్ ఇండియా గూడా దీన్నంటాం. ఇదొచ్చేసరికి మద్రాస్‌లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడు? ఇన్ ద ఇయర్ 1864. ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? కేశవ్ చంద్ర సేన్. కేశవ్ చంద్ర సేన్ ఎవరు? ఎవరైతే బ్రహ్మో సమాజ్ ఆఫ్ ఇండియా 1866లో డివిజన్ అనేది తీసుకున్నారో ఆయన. సో, ఈ కేశవ్ చంద్ర సేన్ అండ్ దాంతో పాటు శ్రీధర్లు నాయుడు వీళ్ళిద్దరూ కలిసి దీన్ని వేద సమాజ్‌ని ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత పరమహంస మండలి. ఈ పరమహంస మండలి అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మహారాష్ట్రలో. పరమహంస మండలి అండ్ ప్రార్థనా సమాజ్ 2 కూడా మహారాష్ట్రలో ఇవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. పరమహంస మండలి వచ్చేసరికి 1849లో దాదోబాయ్ పండురంగ్ అండ్ మెహతాజీ వీళ్ళిద్దరు కలిసి ఓకేనా? ఎస్టాబ్లిష్ అయితే చేయడం అనేది మెహతాజీ, దుర్గారాం వీళ్ళిద్దరు కలిసి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రార్థనా సమాజ్ గనుక చూస్తే ఇన్ ది ఇయర్ 1867 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎవరు? బై ఆత్మారాం పండురంగ్. సో, ప్రార్ పరమహంస మండలి, దాదోబాయ్ పండురంగ్
ప్రార్థనా సమాజ్ ఆత్మారాం పండురంగ్. సో, ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? మీ ఆత్మకి శుద్ధి కలుగుతుంది. సో, ప్రార్థనా సమాజ్ ఆత్మారాం పండురంగ్. ఓకేనా? ఆత్మారాం పండురంగ్. నెక్స్ట్ పరమహంస మండలి. సో, మండలి అంటే గుంపు. గుంపులో ఎవరుంటారో దాదా గారుంటారు. ఓకేనా? దాదా అంటే పెద్ద మనిషి. సో, గుంపుకి పెద్ద ఎవరు? దాదా. సో, పరమహంస మండలి అంటే గుంపు. గుంపులో ఎవరుంటారు? మన గుంపుకి పెద్ద దాదా. సో, దాదాబాయి పండురంగ్ ఇలా గుర్తుపెట్టుకోండి. సో, దాని తర్వాత ఈ ప్రార్థనా సమాజ్ అనేది ఓకేనా? ఇట్ వాస్ ఆల్సో జాయిన్డ్ బై ఎంజీ రానాడే. సో, ఎంజీ రానాడే దీన్ని కూడా జాయిన్ చేశారు. దీని తర్వాత ఇక్కడ చూద్దాం సత్యశోధక్ సమాజ్ అని చెప్పేసి ఒక సమాజ్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఎప్పుడు? ఇన్ ద ఇయర్ 1873. ఎవరెవరు ఎస్టాబ్లిష్ చేశారు? బై జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే. జ్యోతిబాయి పూలే కాదు, జ్యోతిరావు పూలే. ఇది కూడా మహారాష్ట్రలో ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ వాస్ ఓపెన్డ్ ఓకేనా? ఎందుకు ఓపెన్ చేశారు? ఇట్ ఓపెన్డ్ గర్ల్ కాలేజ్ విత్ హిస్ వైఫ్ సరస్వతిబాయి పూలే. సో, జ్యోతిరావు పూలే గారు ఏం చేశారంటే ఆయన యొక్క వైఫ్ ఎవరు? సరస్వతిబాయి పూలే గారితో ఒక అమ్మాయిల యొక్క కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ మన సరస్వతిబాయి పూలే షీ వాస్ ద ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఆఫ్ ఇండియాగా ఈవిడ్ని మనం చెప్పొచ్చు. సో, ఈ జ్యోతిరావు పూలే గారు రాసిన బుక్స్ గనక మనం చూస్తే 'గులాంగిరి' ఓకేనా? 'సార్వజనిక సత్యధర్మ' ఇవి 2 కూడా మరాఠీలో రావడం జరిగింది. దీని తర్వాత సింగ్ సభా మూవ్‌మెంట్. సింగ్స్ అంటే మనకు తెలుసు ఎవరు? ఎవరైతే మన సిక్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు మనం సింగ్స్‌గా వాళ్ళని చెప్తాం. సో, ఈ సింగ్ సభా మూవ్‌మెంట్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎక్కడైతే సిక్ యొక్క పాపులేషన్ ఎక్కువగా ఉంటుందో అక్కడ. సో, ఇదొచ్చేసరికి 1870లో అమృత్సర్‌లో స్టార్ట్ అయింది. ఇది ఎందుకు స్టార్ట్ చేశారు? ఇట్ వాస్ స్టార్టెడ్ అగెయిన్స్ట్ క్రిస్టియానిటీ, హిందూయిజం అండ్ ఇస్లాం. అంటే ఎవరైతే సిక్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళేంటంటే వాళ్ళ యొక్క ధర్మ పరివర్తన అనేది వాళ్ళు చేసేవాళ్ళు. అంటే సిక్కిజం నుంచి వాళ్ళు క్రిస్టియానిటీకి రావడం, హిందూయిజంకి షిఫ్ట్ అవ్వడం, లేదా ఇస్లాం వైపు షిఫ్ట్ అవ్వడం. అలా జరగకుండా వాటిని ఆపడం కోసం, లేదా వాళ్ళని మళ్ళీ సిక్స్‌గా కన్వర్ట్ చేయడం కోసం ఈ సింగ్ సభా మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ గనక మనం చూస్తే ఆర్య సమాజ్ గురించి మనకు కొన్ని డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఈ ఆర్య సమాజ్ అనేది ఎవరు స్టార్ట్ చేశారంటే స్వామి దయానంద్ సరస్వతి. ఆర్య సమాజ్, ఆర్య ఓకేనా? ఆర్య అంటే ఏంటి? ఎవరైతే మన ఇండియాకి ఫస్ట్‌గా వచ్చిన వాళ్ళు వాళ్ళని మనం ఏమంటాం? ఆర్య సమాజ్ అంటాం. ఆర్యులు అంటాము. సో, ఈ ఆర్యులని మనం ఎలా పిలవచ్చు? స్వామీస్ అని జెప్పేసి పిలవచ్చు. ఆర్యులని మనం ఓకేనా? సో, ఈ ఆర్యాస్‌ని మనము స్వామీస్‌గా పిలవచ్చు. సో, ఎందుకంటే వీళ్ళు పవిత్రంగా ఉంటారు. అలా గుర్తుపెట్టుకోండి. సో, ఆర్య సమాజ్ వాస్ స్టార్టెడ్ బై స్వామి దయానంద్ సరస్వతి. స్వామి దయానంద్ సరస్వతి ఆర్య సమాజ్ ఓకేనా? ఇదొచ్చేసరికి దీని యొక్క ఫస్ట్ యూనిట్ అనేది బాంబేలో దీన్ని హెడ్ క్వార్టర్స్‌గా పెట్టారు. దాని తర్వాత దీన్ని ఏం చేశారు? ఇట్ వాస్ లేటర్ షిఫ్టెడ్ టు లాహోర్‌గా దీని యొక్క హెడ్ క్వార్టర్స్‌ని చేంజ్ చేశాడు. దీని తర్వాత ఇక్కడ చూడండి దయానంద్ ఆంగ్లో వేదిక్ కాలేజ్ అనేది ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఏ ఇయర్‌లో 1866లో లాహోర్‌లో. దీని తర్వాత ఇక్కడ కూడా మనకేంటంటే ఆర్య సమాజ్‌లో కూడా డివిజన్స్ అనేవి ఏర్పడ్డాయి. ఎప్పుడు 1893లో ఇది డివైడ్ అనేది అయ్యింది. ఇవి 2 పార్టీస్‌గా డివైడ్ అయ్యాయి. కాలేజ్ పార్టీ, మహాత్మా పార్టీ. సో, ఈ మహాత్మా పార్టీ ఏంటి అంటే ఏదైతే మన మహాత్మా గాంధీ గారి అడుగుజాడలున్నాయో వాటిని ఫాలో చేయాలి. అంటే ఇక్కడ మనం నాన్ వయలెన్స్ అనేది చేయాలి. దాంతో పాటు మనం మీట్ అనేది అంటే నాన్ వెజ్ అనేది తినకూడదు. ఓకేనా? నాన్ వెజ్ అనేది తినకూడదు. మన ఏదైతే ఆహ్, బిలీఫ్స్ అనేవి ఉన్నాయో వాటిని అలాగే ఉంచాలి అని జెప్పేసి మనకేంటంటే ఏన్షియంట్ ఎడ్యుకేషన్ పైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలి అని జెప్పేసి ఈ మహాత్మా పార్టీ చెప్పేది. కానీ ఈ కాలేజ్ పార్టీ వచ్చేసరికి ఏం జెప్పేది? నాన్ వెజ్ అనేది తినొచ్చు. నాన్ వెజ్ అనేది తినొచ్చు. దాంతో పాటు మీరు ఏదైతే మోడర్న్ ఎడ్యుకేషన్ అనేది ఉందో ఓకేనా? మోడ్రన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది మీరు ఫాలో చేయాలి. అందుకే కాలేజ్ పార్టీ అని చెప్పేసి ఇది ఎస్టాబ్లిష్ చేశారు. దీని తర్వాత శుద్ధి మూవ్‌మెంట్ అనేది ఈ ఆర్య సమాజ్ కూడా ఎస్టాబ్లిష్ చేసింది. ఎలాగైతే ఈ సింగ్ సాబ్ మూవ్‌మెంట్ అనేది జరిగిందో, అదే విధంగా ఇక్కడ శుద్ధి మూవ్‌మెంట్ అనేది కూడా జరిగింది. సో, అప్పట్లో ఏంటంటే మనం ఆల్రెడీ చూసాం క్రిస్టియన్ మిషనరీస్ ఇండియాలో రావడానికి ఏంటంటే వాళ్ళకి పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దాంతో పాటు వాళ్ళకి ₹1,00,000 అమౌంట్ కూడా ఏంటంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో, వాళ్ళు ఏం చేశారంటే దాంతో వాళ్ళు కన్వర్షన్స్ అనేవి ఎక్కువగా చేయడం స్టార్ట్ చేశారు. అవునా? సో, మనకు ఆల్రెడీ తెలిసిందే. సో, ఈ కన్వర్షన్స్ అనేవి చేసినప్పుడు ఎవరైతే హిందూస్ కానివ్వండి, సిఖ్స్ కానివ్వండి, వేరియస్ రిలీజియన్స్‌కి చెందిన వాళ్ళేంటంటే వాళ్ళ యొక్క రిలీజియన్‌ని వదిలేసి వాళ్ళు క్రిస్టియానిటీ వైపు షిఫ్ట్ అయ్యేవాళ్ళు. సో, అటువంటి షిఫ్టింగ్‌ని ఆపడం కోసం అండ్ దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడం కోసం ఈ శుద్ధి మూవ్‌మెంట్ అనేది కూడా జరిగింది. ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ పీపుల్
హూ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ. ఓకేనా? ఎవరైతే క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయ్యారో వాళ్ళని మళ్ళీ హిందూయిజంకి కన్వర్ట్ చేయడం కోసం ఈ శుద్ధి మూవ్‌మెంట్ అనేది జరిగింది. వాళ్ళని ఏం జేస్తున్నారు? శుద్ధి జేస్తున్నారు. దీని తర్వాత రామకృష్ణ మిషన్. సో, ఈ రామకృష్ణ మిషన్ అనేది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? ఎవరైతే మన స్వామి వివేకానంద గారు ఉన్నారో, ఆయన యొక్క గురువుగారి పేరు మీద ఈ రామకృష్ణ మిషన్‌ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడు? ఇన్ ద ఇయర్ 1897. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి బేలూర్ మఠ్, హౌరా, వెస్ట్ బెంగాల్‌లో ఉంది. ఈయన మన స్వామి వివేకానంద గారి యొక్క ఒరిజినల్ నేమ్ వచ్చేసరికి నరేంద్ర దత్త. ఈయన యొక్క బర్త్ వచ్చేసరికి 12th ఆఫ్ జనవరి 1863లో అండ్ ఈయన యొక్క డెత్ వచ్చేసరికి 4th ఆఫ్ జులై 1902లో అయింది. ఈయన రాసిన బుక్ వచ్చేసరికి రాజయోగ్ అండ్ కర్మయోగ్. ఓకేనా? రాజయోగ అండ్ కర్మయోగ అండ్ ఈయన యొక్క ఫేమస్ స్పీచ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎప్పుడు? ఇన్ ది ఇయర్ 1893 చికాగో కాన్ఫరెన్స్. ఓకేనా? సో, చికాగో కాన్ఫరెన్స్ ఈయన అక్కడ ఏంటంటే ఈయన స్పీచ్ అనేది ఇవ్వడం జరిగింది. సో, రామకృష్ణ మిషన్ ఇది. దీని తర్వాత ఇక్కడ మనకు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక సొసైటీ అనేది ఫార్మ్ అవుతుంది. ఎవరు చేస్తారు? గోపాలకృష్ణ గోఖలే గారు. ఎప్పుడు? ఇన్ ది ఇయర్ 1905. దీని తర్వాత సోషల్ సర్వీస్ లీగ్ అని చెప్పేసి కూడా ఒక లీగ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఎక్కడ? బాంబేలో ఇన్ ది ఇయర్ 1920. దాని తర్వాత మనం గనక చూస్తే నారాయణ్ మల్హర్ జోషి. ఈయన దీన్ని సోషల్ సర్వీస్ లీగ్‌ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఆల్సో స్టార్టెడ్ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఇన్ 1920. దీని తర్వాత సేవా సాధన్. సో, సేవా సాధన్ అని జెప్పేసి ఇన్ ద ఇయర్ 1908 బై బి.ఎం. మల్బారి ఈయన ఎస్టాబ్లిష్ చేశారు. దీని తర్వాత దేవ సమాజ్ బై ఎస్.ఎన్. అగ్నిహోత్రి అట్ లాహోర్. సో, ఎస్.ఎన్. అగ్నిహోత్రి గారు దేవ సమాజ్‌ని ఏంటంటే ఎస్టాబ్లిష్ చేస్తారు. ఓకేనా? సో, దీని తర్వాత ఇంకా గనక మనం చూస్తే శ్రీ నారాయణ గురు ధర్మ పరిపాలన ఎస్ఎన్‌డిపి. సో, ఇంతకుముందు చూసాం ఎస్ఎన్‌డిపి మూవ్‌మెంట్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు? శ్రీ నారాయణ గురు స్వామి గారు స్టార్ట్ చేస్తారు. ఫర్ ద అప్లిమెంట్ ఆఫ్ ఎయిజవాస్ కమ్యూనిటీ ఇన్ కేరళ. కేరళలో ఏదైతే ఎయిజవాస్ కమ్యూనిటీ ఉందో దాని యొక్క అప్లిఫ్ట్‌మెంట్ కోసం ఈ మూవ్‌మెంట్‌ని ఏంటంటే స్టార్ట్ చేశారు. దిస్ ఈస్ ఆల్సో నోన్ యాస్ అరవిపురప్పం మూవ్‌మెంట్. సో, శివ్ టెంపుల్ ఇన్ అరవిపురం, కేరళ. దీని తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్‌మెంట్ అనేది ఇది తమిళనాడులో కూడా జరుగుతుంది. ఇంతకుముందు కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్‌మెంట్ అనేది చూసాం. ఇట్ వాస్ స్టార్టెడ్ బై ఈవి రామస్వామి నకైర్. ఈయనని పెరియార్‌గా కూడా అంటాము. ఇక్కడ మనం చూస్తే సత్నామి మూవ్‌మెంట్. సో, ఈ సత్నామి మూవ్‌మెంట్ అనేది ఇన్ ద ఇయర్ 1820 ఇన్ ఛత్తీస్‌గఢ్ రీజియన్‌లో ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే గహిదస్. ఓకేనా? గురు గహిదాస్ ఎస్టాబ్లిష్ చేస్తారు. సత్నామి సెక్ట్ వాళ్ళు. సో, దే వర్క్డ్ విత్ లెదర్ వర్కర్స్. సో, ఎవరైతే లెదర్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళతో వర్క్ అనేది చేసేవాళ్ళు. దీని తర్వాత టెంపుల్ ఎంట్రీ మూవ్‌మెంట్ అనేది నార్త్‌లో ఎవరు స్టార్ట్ చేశారు? బై బీఆర్ అంబేద్కర్. సో, ఎవరైతే దళితులు ఉండేవాళ్ళో వాళ్ళకేంటంటే టెంపుల్స్‌లో ఎటువంటి ఎంట్రీ అనేది ఉండేది కాదు. సో, దాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ అంబేద్కర్ గారు ఇన్ ద ఇయర్ 1927 టెంపుల్ ఎంట్రీ మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ దాంతో పాటు నాసిక్‌లో కలారం టెంపుల్‌లో ఇన్ ద ఇయర్ 1930లో కూడా వెళ్ళడం జరుగుతుంది. దీని తర్వాత సౌత్‌లో గనక చూస్తే ఇట్ వాస్ స్టార్టెడ్ బై టీకే మాధవన్ ఇన్ ద ఇయర్ 1927 అండ్ దాని తర్వాత వైకోమ్ సత్యాగ్రహ ఇదొచ్చేసరికి 1924 కేపీ కేశవ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఇంకా గనక చూస్తే థియోసాఫికల్ సొసైటీ. ఈ థియోసాఫికల్ సొసైటీ గనక చూస్తే ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1875 బై హెచ్‌పి బాల్వత్స్కీ అండ్ ఎంఎస్ ఒక్లాట్. ఓకేనా? సో, ఎంఎస్ ఒక్లాట్ వీళ్ళిద్దరూ కలిసి ఈ థియోసాఫికల్ సొసైటీని ఏంటంటే స్టార్ట్ అనేది చేస్తారు. ఎక్కడ? దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది న్యూయార్క్, యూఎస్ఏలో ఉండేది. దీని తర్వాత ఇది ఇట్ వాస్ లేటర్ ఇన్ అయాస్. ఓకేనా? సో, ఇక్కడ చూడండి అయాస్ మద్రాస్. అడయార్, అడయార్ ఇది. ఏడీవైఏఆర్ అడయార్ మద్రాస్‌లో ఏంటంటే దీన్ని షిఫ్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే అడయార్ మద్రాస్‌లో ఇది షిఫ్ట్ అవుతుందో అప్పుడు దీని యొక్క నేతృత్వం అనేది మన యానీ బీసెంట్ గారు తీసుకుంటారు. యానీ యానీ బీసెంట్ గారు దీని యొక్క నేతృత్వం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ ఇక్కడ గనక చూస్తే ఫర్జీ మూవ్‌మెంట్ అని చెప్పేసి, దియోబంద్ మూవ్‌మెంట్, వహాబీ మూవ్‌మెంట్ అని చెప్పేసి ఇవి కూడా స్టార్ట్ అవుతాయి. ఈ ఫర్జీ మూవ్‌మెంట్ అనేది ఇట్ వాస్ స్టార్టెడ్ బై హాజీ షరియతుల్లా ఇన్ ద ఇయర్ 1818. దీని తర్వాత దియోబంద్ మూవ్‌మెంట్ వచ్చేసరికి 1868లో నాన్తోవి అండ్ గంగోవి వీళ్ళిద్దరు స్టార్ట్ చేశారు. దీని తర్వాత వహాబీ మూవ్‌మెంట్ అనేది బై సయ్యద్ అహ్మద్ బరేల్వి వీళ్ళు స్టార్ట్ అనేది చేయడం జరిగింది. దాని తర్వాత అలీగర్ మూవ్‌మెంట్ గనక చూస్తే ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1875 బై సయ్యద్ అహ్మద్ ఖాన్. సో, ఈ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు ఏం చెప్పేవాళ్ళంటే, మనం ఓన్లీ ఖురాన్ ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు, దాంతో పాటు మనం ఏదైతే సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అనేది కూడా మనం ఫాలో అవ్వాలి. అవునా? సో, అలా చెప్పడం అయితే జరుగుతుంది. సో, హి ఆల్సో రోట్ తబ్యతుల్
అఖ్లాక్ ఓకేనా. తహ్తీబుల్ అఖ్లాక్, తహ్తీబుల్ అఖ్లాక్ అని చెప్పేసి ఒక బుక్ కూడా ఆయన రాయడం అయితే జరిగింది. దీని తర్వాత అలీగర్ మూవ్‌మెంట్ ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్. సో, దీంతో ఈయన ఏం చేశాడంటే మొహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్. సో, ఆంగ్లో అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అండ్ దాంతో పాటు లేటర్ కాల్డ్ యాస్ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ. సో, మొహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజే 1875లో ఎస్టాబ్లిష్ చేశాడు ఈయన. సో, సయ్యద్ అహ్మద్ ఖాన్. దీని తర్వాత దీన్నే అలీగర్ ముస్లిం యూనివర్సిటీగా 1920లో కూడా మనం చెప్తాం. ఇక్కడితో ఏదైతే మన యొక్క టోటల్ సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ అనేవి ఉన్నాయో అవి కంప్లీట్ అనేవి అవుతాయి. ఓకేనా? క్లియర్. సో, ఇక్కడితో మన యొక్క సెషన్ అనేది కూడా ఎండ్ అవుతుంది. ఐ హోప్ దట్ ఇక్కడ డేటా అనేది కొంచెం ఎక్కువగానే ఉంది. ఇదేంటంటే అంతే మనం ఏం చేయలేము. మనం చూడాల్సిందే. ఓకేనా? ఇక్కడితో ఈ సెషన్ ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ గ్రేట్ డే అహెడ్. సెషన్ డిస్మిస్.